అందరికీ నా పత్రికా విలేకరుల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ నా వందనాలు. ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, రాబో 13వ తేదీ 5వ నెల 2024లో జరగబోయే ఎలక్షన్లో మన ఓటు, పవిత్రమైన ఓటు, 2 ఓట్లు కూడా వైవిఆర్ వెంకటరామరెడ్డి గారికి మరియు ఎంపీ ఉక్కి గారికి 2 ఓట్లు ఫ్యాన్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కూడా నేను తెలియజేయడం ఏమనగా, మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏదేదో ఉల్లంఘన చెప్తున్నాడు. అతని మాటను నమ్మొద్దండి. ఎందువల్ల అంటే అతడు ఎన్డీఏలో కలిసి మన ముస్లింలకు ఇది చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు. అందువల్ల అతనికి నమ్మొద్దండి. మన జగనన్న గారు మన అందరికీ, మైనార్టీ సోదరులకు అందరికీ చాలా 5 సంవత్సరాలు కూడా అండగా ఉంటూ ఆర్థికంగా కూడా డెవలప్ చేశాడు ముస్లింలకి. అందువల్ల మైనార్టీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులందరూ కలిసి అత్యధికంగా ముస్లిం ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గతంలో 48,000 మెజార్టీతో గెలిచాడు. ఈసారి కూడా అతనికి మన వెంకటరామరెడ్డి గారికి 50,000 పై చిలుకుతో గెలిపిల్లని మేమందరినీ కోరుతున్నాను. అలాగే మన అధికారంలో వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తే 4% రిజర్వేషన్ కూడా తొలగిస్తామంటున్నారు డైరెక్ట్గా వాళ్ళు. అందువల్ల మీరు బాగా ఆలోచించుకోండి. ముస్లిం సోదరులకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 4% రిజర్వేషన్ కూడా కోల్పోతాము. మసీద్లకి మరియు డెవలప్మెంట్స్ ఉండవు. ఇమాము మౌజన్ల డబ్బులు కూడా తీసేస్తాడు ఇతడు అన్ని సున్నమాటలు చెప్తాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల మన కర్నూలులో కూడా మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు మేము అండగా ఉంటాం, ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాం, అందువల్ల మీరు మమ్మల్ని సహాయం చేయండి అన్నాడు. అందువల్ల తప్పకుండా ముస్లిం సోదరులు, ఎస్టీ మైనార్టీలందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్, జై జై జగన్.